వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వీధి నాటక కళాకారులకు సహకారం డాక్టర్ రవికృష్ణ. నంద్యాలలో శిథిలావస్థలో పాత బ్రిడ్జి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో మోటార్లతో కాలనీల నుంచి నీరు బయటకి పంపించడం జరుగుతుంది. ఘనంగా శివాలయం మరియు శ్రీ ఆంజనేయస్వామి నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం. గానుగ మిషన్లో పడి 30 ఏళ్ల మహిళ మృతి. నూతన కుందు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయండి. సిపి. వందల ఎకరాల్లో నీట మునిగిన పంట. వరద ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత మిరప రైతుల ఆవేదన. ఉయిలవాడ గ్రామం, ఉయిలవాడ మండలం, ఆర్లగడ్డ తాలూకా. నేను ఒక మిరప రైతును. ఎకరన్నర మిరప నాటినాను. నా చేను ఇదే. 2 రోజుల నుంచి నీళ్ళతో కొడుతున్నాం. నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు కొడతానే ఉన్నాం నీళ్ళు. ఈ సాలలో ఇవన్నీ ఊరినేటి అన్నీ మొత్తం కొడుతున్నాం. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎకరాకు 1,10,000, 1,20,000 కాడికి పెట్టుబడి వచ్చింది. ఇప్పటికే ఎకరన్నర వేసినాను. 1,70,000 దాని అయింది నాకు పెట్టుబడి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే అంతో ఇంతో, మా గ్రామాన్ని ఆదుకుంటే కనుక రైతులు అంతో ఇంతో గడన పడతారు. లేకుంటే పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక ట్రాక్టర్ బాడిగ వచ్చేసి రోజు 6,000 కా నుంచి 8,000 వరకు వస్తుంది మాకు. 2 రోజులు అయింది నీళ్లు తోడిపోయేబట్టి. ఇంతకుముందు వర్షం వచ్చినప్పుడు అప్పుడు 2 రోజులు తోడిపోసుకున్నాం. చాలా ఘోరంగా ఉంది. మమ్మల్ని దయచేసి ప్రభుత్వం ఆదుకుంటుందని కోరుతున్నాం సార్. 2 ఎకరాల మిరపతోట వర్షం నీళ్ళ వల్ల చెడిపోయింది. ఉయ్యలవాడ గ్రామం మారనగారి దశగిరి సొంత పొలంలో 3 ఎకరాల పొలంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల పంట మొత్తం నష్టానికి గురైంది. ఆలగడ్డ తాలూకా ఉయ్యలవాడ మండలం ఉయ్యలవాడ గ్రామం మారనగారి దశగిరి అనే రైతు తన 3 ఎకరాల సొంత పొలంలో మిరపేయడం జరిగింది. పంట 2 నెలల 10 రోజులు అవుతున్న కాలంలో ఇలా జరగడం వలన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కావున ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుందు నదిపై పాత బ్రిడ్జి వంతెన శిథిలావస్థకు చేరుకుంటుంది. కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి గత 10 సంవత్సరాల నాడు బ్రిడ్జిని మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టి కొంతవరకు పూర్తి చేసి మరి ఆ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మంత్రులకు, మినిస్టర్లకు అందరికీ కూడా మరి తెలపరిచినాము. అది ఎప్పుడైతే మరి శిథిలావస్థకు చేరిందో మరి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరి దాన్ని పూర్తిగా కొత్త బ్రిడ్జిని త్వరగా నిర్మాణం చేయాలని చెప్పి సంతకాల సేకరణ కూడా ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. కానీ అప్పటి నుండి వచ్చిన మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మొన్న వచ్చిన వరదకు ఈ వంతెన, పాత వంతెన శిథిలావస్థకు చేరడం జరిగింది. ఆ వంతెన పైన ఇప్పుడు పోలీస్ అధికారులు వచ్చి
ఈ ప్రాంతంలో నడచకూడదు, మరి పడిపోతుందని చెప్పి నిలబెట్టడం జరిగింది. మరి అధికారులకు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటి తెలియజేస్తున్నాము. గతంలో ఇన్నాళ్ళు ఈ బ్రిడ్జిని నిలబెట్టే బదులు మరి అప్పుడు పూర్తి చేసింటే ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చేది కాదు కదని మేము తెలియజేస్తున్నాము. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు నూతన బ్రిడ్జిని ఎమర్జెన్సీగా మీరు ఎక్కడి నుండి పంచు తెచ్చుకుంటారో, ఎవరితో మరి కమ్యూనికేట్ అవుతారో మరి వెంటనే ఈ బ్రిడ్జిని మొదలుపెట్టి, ఎక్కువ శాతం లేదు 90% పూర్తి అయింది, 10% పూర్తి కావాలి. అది బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి. లేకపోతే ఈ పాత వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ప్రజలకు ఏదైనా ప్రాణ నష్టం కానీ జరిగితే ఈ అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారత ఎలక్షన్లకు గెలుస్తున్నారు, రోడ్లు వేయడం లేదు, బ్రిడ్జి పట్టించుకోవడం లేదు, ప్రజలకు లేస్తున్నారు, పడుతున్నారు, రోడ్లు గుంతలు అయిపోయినాయి. కానీ చేస్తామంట, ఎప్పుడు చేస్తారో తెలియదు. పైన చేస్తామని ఆర్డర్లు ఇస్తున్నారు, కానీ దీనికి వచ్చేటోళ్ళు లేరు. దీన్ని కోర్టులో పెట్టినారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. కానీ చేస్తే ఎంత బాగుంటుంది, ప్రజలు బాగుపడతారు. మతికి చేస్తారు బాగా, ప్రజలు ధైర్యం చేసి ప్రజలు పెద్దలు పిల్లలు అందరు నడుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. గుంతలు పడి రోడ్డు కింద లేకపోతా ఉన్నారు. నేనే 3 మాటలు కింద పడినా. ఏం చేయాలా, ఎవరికి చెప్పాలా? ఎవరు చెప్పినా పట్టించుకోరు. కానీ సార్ వాళ్ళు నిలబడుతున్నారు, కానీ పిల్లలు పోవద్దు నిలబడరు అని పంపించడం లేదు. నాకు ఎద్దులు కూడా నాన్న ఎదుగుదల, కానీ ఏం చేయాలా, మేపు కూడా తీసుకొచ్చుకోనికి వెళ్ళలే. కానీ సహకరించిన తర్వాత ఏం చేయాలి, ఎద్దులు కొట్టుకోకపోతే ఎవరిని అడగాలి, ఎవరిని అడగడానికి రాదు, నోర్లు ఎనివి అవి. కానీ దాన్ని ప్రసారించాలి, చూసుకోవాలి. దాన్ని పాములు తేళ్లు అన్ని వస్తూనే ఉంటాయి. కానీ ఈ బ్రిడ్జి ఎప్పుడు తయారు లేదు. చేస్తామంటారు, ఎంతవరకు చేస్తారో తెలియదు. పైనుంచి అందరు చేస్తాం సార్ అంటారు, అంతే. ఆర్డర్ ఇస్తున్నారు, వాళ్ళు రావడం లేదు, కాంట్రాక్టులు రావడం లేదు, తీసుకోవడం లేదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. సహకరించి అంత బ్రిడ్జి తొందరగా తయారు చేస్తే ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది. ప్రజలు ప్రతి ఒక్కరికి రోడ్లు గుంతలు పూడికి వేసి ఆ బ్రిడ్జి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ధైర్యం చేసి మతికి చేస్తారు మిమ్మల్ని. లేకపోతే ఇంకా రాళ్లతో కొట్టినట్టు ఉంటుంది. మీ ఇష్టం. గవర్నమెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి సహకరించి చేపించాలి అని మాట్లాడుతున్నాను నేను. ప్రజల కోసమైనా చేపించాలి. ప్రతి ఒక్కరు, మేమే కాదు, సారోళ్ళు పోతారు, ప్రజలు పోతారు, పిల్లలు పోతారు, ఆడోళ్ళు పోతారు, ముసలోళ్ళు, ముత్కలు, గుడ్డలు, గుంటలు అందరు పోతున్నారు. కానీ ఎవరు పోయినా ఏం చేస్తున్నారు, ఏం పట్టించుకోవడం లేదు. వద్దు ఆగండి, మీరు పోవద్దండి. ఎంతవరకు ఇంట్లోకి పోవాలో వద్దా సార్? ఇంతలో ఉండారు సంసారు, అవతల సంసారు. అక్కడ పోయినా అక్కడనే, ఇక్కడ ఇక్కడనే, అన్నంలే నీళ్ళులే. పోండి అని వీళ్ళేమంటారు. వాళ్ళు డ్యూటీ కాబట్టి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకి మన్నికి లేదు. ప్రజలు మీరు సహకరించి చేయండి అని కోరుతున్నారు. గానుగ మిషన్ లో పడి 30 ఏళ్ల మహిళ మృతి. ఆలగడ్డ పట్టణంలోని పాలసాగరం వీధిలో నివాసముంటున్న కరీం బాషా భార్య నసీమున్ ప్రమాదవశాత్తు గానుగ మిషన్ లో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
यो वैता ब्रह्मा वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्माच आयुकीर्तिं प्रजां ददुः। గ్రామ పెద్దల సహకారంతో శివాలయం అనేసాన్ని పాతకాలం దేవాలయాలు కొత్తగా నిర్మింపబడినవి అందరూ సహకరించి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. దాతలు ఇచ్చిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు. అర్జునాపురం గ్రామ ప్రజలు సమక్షంలో ఈరోజు శివాలయము ఆంజనేయ స్వామి టెంపుల్లో విగ్రహ ప్రతిష్టలు జరిగినాయి. దానికి మన గ్రామ ప్రజలంతా సహకారం ఉండడం జరిగింది. అంటే చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా సహకారం చేసినారు. వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ఆంజనేయ స్వామి దేవాలయము, శివాలయం దేవాలయము నిర్మాణం కొరకు మా ఊరి గ్రామ ప్రజల సహకారము, చుట్టుపట్టు గ్రామాల ప్రజల సహకారంతో మేము ఈ దేవాలయ నిర్మాణం చేపట్టి ఈరోజు ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. మాకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలుగా ఇప్పుడు మధ్యాహ్నం స్వామి సార్ పొద్దునే నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు యుగంధర్ రెడ్డి గారు శ్రీశైలం మండలం ఇన్ఛార్జి వారి దిశానిర్దేశంతో గ్రామంలో అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి నీట మునిగిన ఇండ్ల వాళ్ళకందరికీ భోజనాలు నిత్యావసర వస్తువులు అదేవిధంగా 2 మోటార్లు 5 HP మోటార్లు పెట్టి నీళ్లు పంపింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు 2వ రోజు అయినా కూడా మన ఎమ్మెల్యే గారు నీళ్లు పోయే వరకు ఒక్క చుక్క కూడా కనిపించకూడదు అనే ఆదేశంతో ఈ రోజు కూడా నీళ్లు కొడుతున్నాము. రేపు ఉదయం లోపల నీళ్లు అయిపోగొట్టాలని మేము రాత్రంతా ఇక్కడే ఉండి మన యుగంధర్ రెడ్డి అన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి యొక్క ఆదేశాలతోటి మేము నడుచుకుని నీళ్లు ఉదయం వరకు లేకుండా చేస్తామని చెప్తున్నాం. మోదా తుఫాను వల్ల ఇక్కడ కొన్ని ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి.
వాటి నీట మునిగినాయంటే ఇక్కడ డ్రైనేజీలు లేక రోడ్లపై ఇల్లులు కట్టుకోవడం వల్ల కొన్ని ప్రాంతాలు ఇక్కడ పూర్ణానందాశ్రమం అయితేమి, తులసిరామ్ లైన్ అయితేమి, ఇక్కడ మేదర్ బజార్ పైన పూల సుబ్బయ్య కాలనీ కొత్తగా నిర్మించారు. ఇక్కడ మోకాళ్ళ లోతులో నీళ్లు ఉన్నాయి. వీటన్నిటిని మేము మా బృందంతో వచ్చి మా ఇన్ఛార్జి గారు యుగంధర్ రెడ్డి అన్న గారు మేమంతా ఇక్కడ 2 రోజుల నుంచి కూటమి నాయకులము అందరం కలిసి ఈ నీళ్లను ఇక్కడ నుంచి బయటికి పంపించడానికి చాలా కష్టపడుతున్నాం. కానీ ఇక్కడ కొంత ఇప్పుడైనా ప్రజలు తెలుసుకోవాలి, మనకు డ్రైనేజీలు కావాలి, మనకు ఇళ్ల ముందు ప్రతి ఒక్క రోడ్డుకు డ్రైనేజ్ కాలువలు ఖచ్చితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. గత 2 రోజులుగా శ్రీశైలం నియోజకవర్గం మొత్తము నీట మునిగిన మాట నిజం. అలాగే మా శ్రీశైలం మండలం సుండిపేటలో అనేక కాలనీలు నీట మునిగి ఉన్నటువంటి ఇళ్లలో నుంచి నీరు బయటికి తోడడం జరిగింది. అలాగే పొక్కులతో, అలాగే నీటిని తోడే పంపింగ్తో, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా 2 రోజుల మించి నిద్రాగారాలు మాని పనిచేయడంతో ఈ రోజుకు ఒక కొలిక్కి వచ్చింది. మిగతా కాలనీలు అన్ని కూడా సాల్వ్ చేశాము. ఒక పూల సుబ్బయ్య కాలనీ మాత్రమే నీట మునిగి ఉంది. దానిని కూడా నిన్న నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజుకు ఒక కొలిక్కి వచ్చింది. రేపు సాయంత్రానికి మొన్న జరిగినటువంటి మోంతా తుఫాను వలన నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా కొలిముల మండలం తప్ప అన్ని మండలాలలో కూడా అన్ని రకాల పంటలన్నీ కూడా నష్టం జరిగింది. దానిలో భాగంగా నియోజకవర్గంలో వరి పంటకు సంబంధించి 1359 హెక్టార్లు, శనగ 750 హెక్టార్లు, మినుము 309 హెక్టార్లు, కంది పంట వచ్చేసి 817, మొక్కజొన్న 3210 హెక్టార్లు, మిరప 180 హెక్టార్లు, పత్తి 200 హెక్టార్లు. దాదాపుగా మొత్తం కూడా 6825 హెక్టార్ల నష్టం జరగడం ఇప్పటికే ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే కోయిలకుంట్ల, సంజామల మండలాలన్నీ కూడా పంటల పరిశీలన అధికారులతో, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, ఎంఆర్ఓలు, అక్కడ లోకల్ స్థానికున్నటువంటి రైతులతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ అకాలమై వచ్చినటువంటి వర్షాల వల్ల రైతులందరూ కూడా బాగా నష్టపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్నారో జరిగినటువంటి ప్రతి రైతుకు నష్టం రాకుండా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వండి. ఆ వచ్చిన నష్టాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పుడే అధికారులకు ఇక్కడ ఏడి గారికి అందరికీ కూడా ఏఓలకు చెప్పడం జరిగింది, వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా చెప్పింది. ప్రతి ఎకరాకు జరిగినటువంటివి కూడా ప్రతి రైతుకు ఏ విధంగా నష్టాలు జరిగాయి వాటిని అంతా కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం, ఇచ్చినటువంటి పంటలు ఏ స్టేజ్లో నష్టపోయినాయి, ప్రాథమిక స్టేజ్లు ఉన్నాయా, కొన్ని వరి పంటలు ఉన్నాయి, పంట ధాన్యం చేతికి వచ్చే స్టేజ్లో కొన్ని ఇప్పుడు ఆ గులదుత్తి దగ్గర చూసాము, పంట ఒక 15-20 రోజులు ఉంటే పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి వచ్చే టైంలో కూడా కొన్ని పోయినాయి. మిరప కూడా కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది. మొక్క కూడా ఎక్కడైతే ఉందో ఉండే హెక్టార్లు కూడా కొన్ని పోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటంటే మొక్కజొన్నకు సంబంధించి తీవ్ర నష్టం జరిగింది. మొక్కజొన్నకు సంబంధించిన వల్ల రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఏ విధంగా చేయాలని. అదేవిధంగా శనగ కూడా 750 హెక్టార్లు జరిగింది. ఈ పంటల నష్టానికి ప్రతి రైతుకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపిస్తూ ఉన్నాము. ఇప్పుడు మొట్టమొదటి టెంటేటివ్గా అంచనాల మేరకు మాత్రమే 6825 ఎకరాలు. ఇది పెరిగేదానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. హెక్టార్స్ 6825 హెక్టార్లు, ఇంకొక దాదాపుగా 200 హెక్టార్లు పెరగడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే అధికారులు ఎక్కడైనా అక్కడికి వెళ్ళాలంటే ఇంకా పొలాలన్నీ కూడా నీటిలో ఉన్నాయి. ఆ నీటిలోకి పోవడానికి కూడా సాధ్యం కావడం లేదు. ఇంకొక వారం 10 రోజులు, ఒక వారం రోజులు ఉంటే ఆ పరిశీలనలో భాగంగా అధికారులను కూడా ఆదేశాలు ఇచ్చాము. ప్రతి రైతును ఆదుకోవాలి, నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ప్రభుత్వం ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నీళ్ళు అన్నీ కూడా తగ్గిన తర్వాత ఏ విధంగా మళ్ళీ వీళ్ళ తీసుకొని నెక్స్ట్ లెవెల్ మళ్ళీ ఏ పంటలు వేస్తే మనము ఈ యొక్క రైతుకు బాగుంటుందో దాని మీద కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చాము. వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వమని, మళ్ళీ పంటలు వేయాలంటే ఏ విధంగా వేయాలనేది. ఇది ఒక్కటే కాకుండా ఇంకా కొన్ని రహదారులు కూడా బాగా పాడైపోయినాయి.
బాగున్న రహదారులు కూడా ఈ వర్షాలలో కొన్ని రహదారులు కూడా దెబ్బతినడం జరిగింది. మా R&B డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీరాజ్ శాఖకు, వాళ్ళందరికీ కూడా జరిగినటువంటి ఈ యొక్క రస్తాలు, ఈ R&B పంచాయతీరాజ్ రస్తాలలో దెబ్బతిన్న ప్రతి ఒక్క వాటిని కూడా ఎస్టిమేషన్లు తీసుకొని త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించి వాటిని కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఏది ఏమైనా రైతు సోదరులకు ఒక్కటే తెలియజేస్తాము, ఇది ప్రకృతి సృష్టించినది. అకాలంగా ప్రకృతి సృష్టించిన దానికి సృష్టించినప్పుడు ధైర్యంగా ఉండాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ప్రభుత్వం తోడుగా ఉంటుంది, మీరు ధైర్యంగా ఉండండి. ఏ విధంగా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోగలదో వాటందరినీ కూడా ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చేస్తాము. అదేవిధంగా కొన్ని నివాస గృహాలు కూడా పడిపోయినాయి, వాటి కూడా ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఆ అంచనాలు ఏదైనా 1, 2, 3 పడితే వారికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటివి కూడా ఉన్నాయి. ఏదేమైనా ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అదేవిధంగా మమ్మల్ని కూడా ఫీల్డ్లో తిరగమన్నారు. ఇప్పటికే 2-3 మండలాలు తిరిగాము. మిగతా మండలాలు కూడా ఇప్పుడు అధికారుల దగ్గర నివేదికలు తీసుకుని తెలియజేస్తూ ఉన్నాం. మాది నందమూరి నగరు. ఇక్కడ ఈ బ్రిడ్జి పూర్తిగాక కొన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ ఎటువంటి ప్రత్యామ్నాయం దారి లేకపోవడం వల్ల ప్రజలు అవస్థపడుతున్నారు. దీని గురించి ఆలోచించి అధికారులు, ప్రభుత్వ అధినేతలు దీని గురించి ఆలోచించి మాకు శాశ్వత పరిష్కారం చూపించగలరని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రజల అవస్థల గురించి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని దీన్ని పూర్తి చేసి మాకు ఒక దారి చూపించాలని ఆశిస్తున్నాను. తమ్ముడు లక్ష్మణుడు తెలిసి చెదలు పొరపాటుగా సంహరించాడు. దానికి ఏదైనా మన వరము కోరుకోము ఇచ్చేది రామచంద్ర. నాకు అన్ని వరాలు ఉన్నాయి. లంక పోదామే, మొగుడు పోదామే, నా కొడుకు పోదామే, అందుకు పెళ్ళాడు రామచంద్ర. నాకు సీత భార్య ఉన్నది కదా అమ్మాయి. సీత నీ కంటికి ఎలా ఉన్నది? సీత నా కంటికి ఒక రత్నం మాదిరి ఉన్నది. నా కంటికి పెద్ద దయ మాత్రం ఉంది. అయ్యో నా అందం, నా చందం, నా అందగట్ట చిక్కుతుందా రామచంద్ర? మొన్ననే నంద్యా వాటి కూడా గెలుచుకొచ్చుకునేదేమో రామచంద్ర. ఏమంటున్నా ఎంత చక్కని వానవో వినతులే నాకు సీత ఉన్నది. నా తమ్ముడు లక్ష్మణుడి చెంతకెళ్ళము. నేను చక్కగా పెళ్ళాను. లేఖన తమ్ముడా లక్ష్మణుడి మాయకన్య, తమ్ముడా లక్ష్మణుడి మాయకన్య. రాముడైతే భీముడైతేమి ఆయన మన రాజ్యాలు. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. వీధి నాటక కళాకారులకు సహకారం
డాక్టర్ రవికృష్ణ. నంద్యాలలో శిథిలావస్థలో పాత బ్రిడ్జి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో మోటార్లతో కాలనీల నుంచి నీరు బయటకి పంపించడం జరుగుతుంది. ఘనంగా శివాలయం మరియు శ్రీ ఆంజనేయస్వామి నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం. గానుగ మిషన్లో పడి 30 ఏళ్ల మహిళ మృతి. నూతన కుందు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయండి. సిపి. వందల ఎకరాల్లో నీట మునిగిన పంట. వరద ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత మిరప రైతుల ఆవేదన.